మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక కాసేపట్లో తెలంగాణకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జేపీ నడ్డా మధ్యాహ్నం 12 గంటలకు బీబీ నగర్ ఎయిమ్స్ కు వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఎయిమ్స్ పై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:45 బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ. రావాలి. ఈ రోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా ఈ రోజు రాష్ట్రానికి రానున్నారు. అయితే రాష్ట్రంలో దాదాపు పలు కార్యక్రమాలు ఆయన పాల్గొంటారు. ముందుగా ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఆయన రిసీవ్ చేసుకుంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అదే విధంగా జేపీ నడ్డాకి బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు భారీ ఎత్తున వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదే విధంగా నడ్డా ఒక హాఫ్ అన్ అవర్ తేడాలో ఇద్దరు రాష్ట్రానికి రానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో ఏదైతే సింగరేణికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో తాడిచెర్ల 2 బ్లాక్ ను సింగరేణికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడంపై ఆయన కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఎక్కువ ఘనశాతం పలుకుతారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు జేపీ నడ్డా ఈ రోజు అది బీబీ నగర్ లోని ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన వెళ్ళి సందర్శించి అక్కడ సమీక్ష నిర్వహించినారు. ఎందుకంటే అది దాన్ని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించారు. కాబట్టి దానికి సంబంధించి పనులు ఎంతవరకు వచ్చాయి, పురోగతి ఎంత ఉంది, ఎప్పుడు ప్రారంభించాలనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడ దాదాపుగా గంటన్నర సేపు బీబీ నగర్ లోని ఎయిమ్స్ లోనే ఉన్న జేపీ నడ్డా అక్కడ నుంచి బీజేపీ కార్యాలయం చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఆఫీస్ బేరర్ అదే విధంగా రామచంద్రరావుతో మరియు కొందరు ముఖ్య నేతలతో ఆయన సమావేశం ఏదైతే ఇక్కడ త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో వారికి కొత్త ఒక దిశానిర్దేశం చేయడం ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని శ్రేణులు ముందుకెళ్ళాలి, ఏ విధంగా పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, గతంలో ఏ విధంగా అయితే ఎక్కువ కార్పొరేట్ స్థానాలు ఏ విధంగా గెలిచి ఈసారి కార్పొరేషన్ స్థానాలు గెలుచుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక ట్రయల్ రన్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందుకు వెళ్లాలనేది కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ఏదైతే రాష్ట్ర కమిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా జేపీ నడ్డా కలలేదు కాబట్టి ఆఫీస్ పోయినారు. అదే విధంగా మరికొందరు నేతలతో సమావేశమై ఆ తర్వాత వారికి ఒక రాజకీయ పరిణామాలపై ఆయనకు ఒక దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన అక్కడ తాజ్ డెక్కన్ హోటల్కి వెళ్తారు. అక్కడ మేధావులతో సమావేశం. ఈ మేధావులకు అయితే ఏదైతే డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, వ్యాపారవేత్తలు వీరందరూ ఎంతో సమావేశం అవుతారు. మోడీ ఏదైతే 12 ఏళ్ల పాలనకు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా తెలంగాణలో మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన వివరించినారు. అనంతరం అక్కడ నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రాత్రి 9 గంటలకు ఆ మధ్య సమయంలో ఢిల్లీ వెళ్తారు. రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.